ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానస పుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితారా సినీ పత్రిక నిలిచింది. బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన ఇదే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. 2016లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు రామోజీరావు. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. ఈటీవీ అధినేత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, వ్యాపారవేత్తగా రామోజీరావు పేరుగాంచారు. రామోజీరావుకు 2 కుమారులు, కిరణ్, సుమన్. 1971-74 మధ్య డాల్ఫిన్స్ హోటల్స్ ఈనాడును ప్రారంభించారు. గుడివాడలోనే పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ చదివారు రామోజీరావు. ఈనాడు దినపత్రిక తెలుగునాట ఓ సంచలనం. తెలుగు పత్రికా ప్రపంచంలో నవశకానికి నాంది ఈనాడు అని చాలామంది చెప్పుకుంటారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానస పుత్రికగా మారిందని తెలుస్తోంది. ఈనాడుతో పాటు కీలక మైలురాళ్లుగా సితారా సినీ పత్రిక, విపుల నిలిచాయి. రైట్, ఈ అంశంపై మరిన్ని వివరాలని గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, వ్యాపారవేత్తగా ప్రముఖ దిగ్గజం రామోజీరావు తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి?
జ్యోతి, ఏదైతే ఈనాడు అధినేత రామోజీ ఫిలింసిటీ చైర్మన్ గత కొద్ది రోజులుగా గుండె వ్యాధి సమస్యతో బాధపడుతూ ఓ స్టార్ ఆసుపత్రిలో ఆయన తెల్లవారుజామున కన్ను మూసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నెల 5న గుండె సమస్యలతో ఆయన ఏదైతే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు హాస్పిటల్లో దాదాపు 1 మంత్ నుంచి కూడా హాస్పిటల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఐసీలో చికిత్స అందిస్తున్న ఆయన పరిస్థితి ఈ రోజు విషయం ఉన్నట్టు తెల్లవారుజామున కన్ను మూసినట్టు కూడా తెలుస్తుంది. ఇది ఎన్నో పత్రికలతో పాటు ఇక్కడ చేసిన ఈనాడుకు సంబంధించి కావచ్చు, రామోజీ ఫిలిం సిటీతో పాటు చుట్టూ ఉన్న ఏదైతే బాలీవుడ్ కావచ్చు, హాలీవుడ్ వాటి దానికి సంబంధించి చిత్రీకరణకు సంబంధించి ఒక రామోజీ ఫిలిం సిటీ ఇండియాలో నెంబర్ 1 గా హైదరాబాద్ సంబంధించి ఉండేటట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఈయనకి ఎన్నో సంస్థలతో పాటు దాదాపు ఏదైతే జర్నలిస్ట్ రంగంలో కూడా ఆయన నెంబర్ 1 ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఆయన సంబంధించి అనారోగ్యంతో ఈయన బాధపడుతూ దాదాపు ఈయన సంబంధించి గత 3 నెలల క్రితం నుంచి కూడా కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పటికీ కూడా మన కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి సంస్థకు సంబంధించి ఏవైతే ఆస్తులు కావచ్చు, దీనికి లావాదేవీలకు సంబంధించి కూడా ముందే రామోజీరావు తన సంబంధించిన కుటుంబాలకు అప్పచెప్పినట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి ఏదైతే ఇప్పుడు మనకు లైన్ లో జీవి నారాయణరావు అనే యాక్టర్ కూడా ఉన్నాడు, ఒకసారి మేము మాట్లాడాలి. నమస్కారం అండి. జీవి గారు, ఈరోజు చాలా విషాదకరమైన విషయం. రామోజీరావు గారి యొక్క లేరు అన్న వార్త పొద్దున్నే వినగానే చాలా అప్సెట్ అయ్యాం. ఎందుకంటే హలో అవుతుందా, రికార్డ్ అవుతుందా? ఓకే. రామోజీరావు గారు గుడివాడ తాలూకా లో జన్మించారు. అయితే మా ఊరికి పక్క ఊరు, దగ్గర ఊరు. మా నాన్నగారు టిడి ప్రసాదరావు గారని నవయుగ ఫిల్మ్స్ సారథి స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండేవారు. అయితే రామోజీరావు గారికి నాన్నగారికి చాలా మంచి స్నేహం ఉండేది. ఆ రోజుల్లోనే ఆయన హైదరాబాద్ వచ్చి ఇక్కడ వ్యాపారం సెటిల్ అవుదాం అనుకున్న రోజుల్లో మా నాన్నగారి దగ్గరకు వచ్చి కూర్చునేవారు. అంటే సారథి స్టూడియోలోనే అక్కడే నాయకురావు షూటింగ్ కూడా జరుగుతూ ఉండేవి. అయితే మా నాన్నగారు, రామోజీరావు గారు, నాగేశ్వరరావు గారు అందరూ అక్కడ సెటిల్ కోర్స్ లో కూర్చుని ఈవినింగ్స్ పూట మాట్లాడుకుంటూ ఉండేవారు. అవన్నీ నా చిన్నతనం నుంచి నేను చూశాను. సో అంతేకాకుండా వారి చిన్న కోడలు కూడా మా ఊరి అమ్మాయే. సో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తున్నాను. నారాయణరావు గారు, మీరు రామోజీరావు గారితో సన్నిహితంగా మెలిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? చాలా ఉన్నాయండి. నేను చాలా ఈటీవీ సీరియల్స్ లో చాలా నటించాను, చాలా సీరియల్స్ లో చేశాను. దగ్గర ఒక 30 సీరియల్స్ లో యాక్ట్ చేసి ఉంటాను. నేను రామోజీ ఫిలిం సిటీలోనే చాలా రోజులు షూటింగ్ చేశాను. సో ఆయన ఎప్పుడు కలవటం, పైగా ఎప్పుడైనా ఏదైనా అవాంఛనీయమైన జరిగి పెద్ద ఉప్పెన అలాంటివి వచ్చినప్పుడు కూడాను, కరువు వచ్చిన రోజుల్లో కూడాను ఎవరికైనా సహాయం చేయాలంటే మురళీమోహన్ గారు నేను వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసేవాళ్ళం. చేసినప్పుడల్లా ప్రతిసారి ఆయన ఎంతో స్పందించి ఆయన చక్కటి సహకారాన్ని అందించి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు. సో అలా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అసోసియేషన్ తరపున చెప్పండి, వినిపిస్తోంది సార్, మీరు చెప్పండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నేను జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న రోజుల్లో మురళీమోహన్ గారు నేను చాలా సార్లు ఆయన కలవడం జరిగింది. ఆయన ఎంతో మా అసోసియేషన్ కి అండగా నిలబడేవారు. అలా కళాకారులు అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకని ఈ రోజున మొత్తం సినీ పరిశ్రమే కాదు, అసలు ఆంధ్రదేశమే, తెలుగు వాడు అన్నవాడు ప్రతి వాడు కూడా ఎంతో బాధపడాల్సిన విషయం ఇది. ఇలాంటి గొప్ప వ్యక్తి అంటే పరిశ్రమని, తెలుగుదనాన్ని, తెలుగుని ఒక స్తంభంగా నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి వెళ్ళిపోవడం చాలా విచారకరమైన విషయం. ఇది ఆ కుటుంబ సభ్యులకు మరోసారి నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ధన్యవాదాలండి. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు. నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానస పుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితార సినీ పత్రిక నిలిచింది. బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన, ఇదే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు రామోజీరావు. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. ఈటీవీ అధినేత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, వ్యాపారవేత్తగా రామోజీరావు పేరుగాంచారు. రామోజీరావుకు 2 కుమారులు, కిరణ్, సుమన్. 1971-74 మధ్య డాల్ఫిన్స్ హోటల్స్ ఈనాడును ప్రారంభించారు. గుడివాడలోనే పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ చదివారు రామోజీరావు. ఈనాడు దినపత్రిక తెలుగునాట ఓ సంచలనం. తెలుగు పత్రికా ప్రపంచంలో నవశకానికి నాంది ఈనాడు అని చాలామంది చెప్పుకుంటారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు.
ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానస పుత్రికగా మారిందని తెలుస్తోంది.